పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మరకుంటపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కందారి సుదర్శన్ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే. వీరు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు. మొక్కజొన్న మేము డిసెంబర్ ఎండింగ్లో కానీ లేదంటే నీటి లభ్యతను బట్టి ఖరీఫ్లో కూడా మేము సాగు చేస్తూ ఉంటాము. మేము కావేరీ 8333 అనే రకాన్ని ఎక్కువ వాడతాము. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అదే వాడాము. మామూలుగా వేరుశెనగ ఆల్టర్నేటివ్గా మొక్కజొన్న అనేది వేసుకుంటూ ఉంటాం మేము. సో దాన్ని బట్టి ఒకసారి వేరుశెనగ వేస్తే ఒకసారి మొక్కజొన్న అనేది వేస్తాం. మొదట బాగా దున్నుకున్న తర్వాత వేరుశెనగ వేస్ట్ అంతా దున్ని 1 month తర్వాత మొక్కజొన్న విత్తుకోవడం అనేది మొదలు పెడతాం మేము. విత్తనాలు వచ్చేసి ఇంతకుముందు అంతా కూలీల ద్వారా వేసేవాళ్ళము. ఈ ఇయర్ వచ్చేసి సైకిల్ మిషన్ లాగా వచ్చింది. సో దాని ద్వారా మేము విత్తనం అనేది ఈ ఇయర్ పెట్టాము. ఇంతకు ముందుకి ఇప్పటికి కూలీల సమస్య అనేది మాకు ఎక్కువ ఉండేది ఊర్లో. సో ఇంతకుముందు వచ్చేసి ఎకరానికి 8 మంది కూలీలు పట్టేవాళ్ళు. దానివల్ల 2400 అలా ఖర్చు అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మొక్కజొన్నకి మిషన్ వచ్చిన తర్వాత బ్యాగ్ వచ్చేసి 400 రూపాయల చొప్పున ఒక మనిషి చేయడం వల్ల 1000 రూపాయలతో ఒక ఎకరానికి మొక్కజొన్న అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఇయర్ జూన్లో మేము మొక్కజొన్న అనేది వేసాము. ఇప్పుడు మిషన్ వచ్చిన తర్వాత గ్రోత్ కూడా బాగుంది. కూలీల సమస్య కూడా చాలా వరకు తగ్గింది మాకు. మామూలుగా నీటి సదుపాయం అనేది డ్రిప్ ద్వారా చేస్తాం మనము. డ్రిప్ సిస్టమ్ అనేది మేము 3 years బ్యాక్ ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మాకు ఆవులు ఎక్కువ ఉండడం వల్ల మేము సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడతాము. దానివల్ల రసాయనిక ఎరువులు అనేది చాలా వరకు తక్కువగా యూజ్ చేస్తాం. దానివల్ల మొక్క అనేది ఆరోగ్యంగా బాగా పెరుగుతుంది. హెల్దీ వాతావరణం కూడా బాగుంటుంది. ఇంతకుముందు కోత కూలీలు ఎక్కువ మంది కావాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చేసి మిషన్ వచ్చింది దానికి కూడాను. సో దానివల్ల ఏమంటే కూలీలతో ఇబ్బంది లేకుండా ఉంది. ఖర్చు తక్కువ అవుతుంది మాకు. ఇంతకుముందు ఎక్కువ ఉండేది మాకు ఖర్చు అనేది. సో ఇప్పుడు వచ్చేసి చాలా వరకు తగ్గింది. సకాలంలో పంట కోయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది మనకి. ఎకరాకు 15 మంది దాకా పట్టేవాళ్ళు కూలీలు. మిషన్ రావడం వల్ల గంటకి 3000తో అయిపోతుంది మాకు. ఇంతకుముందు 4500, 5000 అంత మాత్రం అయ్యేది. ఒక 2000 దాకా మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఒక ఎకరా కోత కోయడానికి మిషన్తో 1.5 సమయం అనేది పడుతూ ఉంది. సో దానివల్ల రైతులకు కూడా సమయం కలిసి వస్తుంది. సో ఇంతకుముందు 2-3 రోజులు చేసేవాళ్ళము. ఇప్పుడు ఒకటే రోజులోనే కంప్లీట్ అవుతుంది మిషన్ వచ్చి. మామూలుగా ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 వేల వరకు ఖర్చు ఉంటుంది. మొక్కజొన్నలో వర్క్ అనేది చాలా తక్కువే ఉంటుంది. స్టార్టింగ్ ఒకటే కొద్దిగా ఉంటుంది. మళ్ళీ కోత కోసినప్పుడు మాత్రమే మనం ఇది చేసుకుంటాము. అంటే ఆ టైంలో మాత్రమే మళ్ళీ పని ఉంటుంది. దీని మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. సో బెంగళూరు నుంచి ఎక్కువ వ్యాపారస్తులు అనేది వాళ్ళే వచ్చి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు రేట్ అనేది బాగుంది. నేనైతే 2150 రూపాయలతో అమ్మాను కింటా బ్యాగు. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది రేటు. ఇంతకుముందు 36 క్వింటాలు నాకు ఎకరాకు పండినాయి. ఇప్పుడు ఎట్లా అనేది చూడాలి. మామూలుగా ఎకరాకి 15 నుంచి 20 వేలు ఖర్చు వస్తే నికర ఆదాయం అయితే అన్ని పోను ఒక 50 వేల దాకా మనకు చేతికైతే వస్తుంది. వేరే దానిలతో పోల్చుకుంటే మొక్కజొన్న అనేది బాగా లాభసాటిగా ఉంది. నా రికమెండేషన్ అయితే ఉన్న దానిలో బెటర్. మొక్కజొన్నలో యంత్ర పరికరాల వాడకంతో చాలా తక్కువ పెట్టుబడితో సులభంగా పంట సాగు చేయవచ్చని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.